సరే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అనమాట. శారీని నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి కాదులేండి, చాలా ఉన్నాయి. బట్ నేను ఇది ఒకటి చూపిస్తాను మీకు. సో ఇది చూపిస్తాను మీకు, చూపించాక మాట్లాడతాను. ఇదిగోండి శారీ అయితే ఇదన్నమాట. ఈ డిజైన్ చూసి మీకు ఏమన్నా గుర్తు రావచ్చేమో, ఏమైనా గుర్తు రావచ్చు. నేనైతే నా నోటితో చెప్పను. ఈ ఏపీలో చాలామందికి మ్యాక్సిమం అందరికీ తెలుసున్న శారీస్ అయ్యి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. సో తర్వాత గెస్ట్ చేయడానికి మీకు వదిలేస్తున్నాను అనమాట. ముఖ్యంగా ఏపీలో. ఓకే, అండర్లైన్ దిస్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో అనమాట. సరే నాకైతే ఇదిగోండి ఈ కాంబినేషన్ అనమాట. ప్యారెట్ గ్రీన్ అండ్ ఈ పర్పుల్ కలర్ నాకైతే భలే నచ్చింది అసలు. అంటే మెయిన్గా నాకు నచ్చింది శారీ కాదు, కలర్ కాంబినేషన్ అనమాట. ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. బట్ నేను శారీస్ ఎక్కువ కట్టాను కదా, సో శారీ కూడా చాలా పర్లేదు బాగానే ఉండింది. అండ్ మా అమ్మది వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్ అనమాట కాంబినేషన్, కలర్ కాంబినేషన్. నాకు అవి నచ్చలేదు, ముందు నేను ఇది సెలెక్ట్ చేసేసుకున్నాను. సో అదన్నమాట. ఇంకా ఏంటి, దీన్ని నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. డ్రెస్ అంటే లాంగ్ ఫ్రాక్ కింద కాదండి, జస్ట్ నార్మల్ ఇప్పుడు చుడీదార్ లాగానే, పంజాబీ డ్రెస్ లాగానే. లాంగ్ ఫ్రాక్స్ టైం పడుతుంది, మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. అదే డ్రెస్ అనుకోండి, నాకు ఎందుకో ఇది డ్రెస్ కింద చేయాలనిపిస్తుంది అనమాట, అంతే. సో అదన్నమాట. మెయిన్గా ఏంటంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది, అది శారీ అంతా ఇది. సో నేను దీనికి లైనింగ్ క్లాత్ అండ్ ఈ కింద వచ్చేసి ఇదేంటంటే ఈ పర్పుల్ ఉంది కదా, సో ఇది యాక్చువల్గా బ్లౌజ్ పీస్. సో ఈ కలర్లోనే నేను క్రేప్లో 2 మీటర్స్ క్లాత్ తీసుకుని ప్యాంట్ కింద స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ లెగ్గిన్ తీసుకోవాలంటే మినిమం 300 అయినా ఉండాలి. బట్ ఈ కలర్లో క్రేప్ క్లాత్ తీసుకున్నానంటే మీటర్ 50 రూపీస్ ఎంతో ఉంటుంది తాడి తోటలో అయితే. సో ఈజీగా 100 రూపీస్లో అయిపోద్ది నాకు, అదన్నమాట. సో దీన్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో వన్స్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ చున్నీ ఒకటి మెయిన్గా ఈ కలర్లోనే, ఈ కలర్ కాంబినేషన్లోనే చున్నీ ఒకటి కొంచెం మంచిగా ఉండేది. దీనికోసం ఏమన్నా తిరగాల్సి వస్తుందేమో అని డౌట్, అంతే. అదనమాట. సో దీనికి ఏంటంటే ప్యాంట్ క్లాత్, చున్నీ కావాలి అండ్ ఈ కలర్లో లైనింగ్ కావాలన్నమాట, అది. సో ఇది ఒకటి చూపించేసాను కదా, అంటే ఇవి ఎక్స్ట్రా అనమాట. మిగతా ఇంకా చాలా ఉన్నాయి. ఫాల్స్, శారీ ఫాల్స్ నా దగ్గర ఎక్కువ అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి. అండ్ ఇంకో కస్టమర్ది బ్లౌజ్ పీస్ తేవాలి. సో అవి వేరే, అవి ఎప్పుడు ఉండేయే కాబట్టి చూపించట్లేదు మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి అమ్మ పట్టు చీర అనమాట. సో ఇది యాక్చువల్లీ ఏమైందంటే మనకి పట్టు చీరలు తెలిసిందే కదండి, ఎక్కువ కాలం అలాగా షెల్ఫ్లో మడతలు పెట్టేసి ఉంచేసాం అనుకోండి, ఆ మడతలు ఎక్కడైతే మడతలు ఉంటాయో అక్కడ చిరిగిపోతాయి. కాకపోతే ఇది ఏంటంటే వెరైటీ కానీ చీర అంతా గట్టిగా ఉంది, పట్టు చీర ఇది మొత్తం ఫుల్ శారీ అంతా గట్టిగా ఉంది. పళ్ళు దగ్గర మాత్రం పేపర్ ఇలా అంటే అలా చిరిగిపోయింది అనమాట. నేను అది పాడేసాను. అది యాక్చువల్గా పళ్ళు జస్ట్ ఇలా ఇలా పీకితే చాలా వచ్చేస్తుంది అనమాట. మన బలం కూడా ఉపయోగించక్కర్లేదు, అది ఉంచి ఉండాల్సింది. ఇప్పుడు మీ కెమెరాలో మీ కళ్ళ ముందు చింపి చూపించేదాన్ని. ఇంకా అది కాకుండా మిగిలిన శారీ ఇదిగోండి ఇక్కడ, ఇదంతా మాత్రం చాలా పర్ఫెక్ట్గా బాగుందన్నమాట, గట్టిగానే ఉండింది. సో ఇది ఏంటంటే ఉట్టి పళ్ళు లేదు, మిగతా శారీ అంతా ఉండింది అనమాట. సో దీన్ని లోతాకి లంగా జాకెట్ లాగా కుట్టేద్దాం అనుకున్నా. లోతాకి పట్టు క్లాత్లో లంగా జాకెట్లు ఏం తీయలేదు నేను ఇప్పటి వరకు, లేవు కూడా. సో దీన్ని అలా స్టిచ్ చేసేద్దాము అనుకుంటున్నాను. దీనికి అంటే ఎక్కువే ఉంటుంది, చూడాలి. అండ్ దీనికి వచ్చేసి నేను ముందైతే దీనికి కూడా ఏమన్నా తీసుకోవాలి, పైన బ్లౌజ్కి ఏమన్నా స్టిచ్ చేయడానికి, లేదా ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ చేద్దామనో ఏదేదో డిసైడ్ అయ్యానులేండి. కానీ ఆఖరికి చెప్పాను కదా, ఎక్కువ మ్యాక్సిమం బయట కొన్ని పని లేకుండా ముందు నా దగ్గర ఉన్న ఏమైనా మ్యాచ్ అయ్యేవి చూసుకుంటాను అనమాట. సో అలాగా దీనికోసం వెతుకుదామని వెళ్తేనే నాకు ఆ గ్రీన్ క్లాత్ దొరికింది లక్కీగా. సో అది ఇంకా దీనికైతే మ్యాచ్ అయ్యేది ఇక్కడ షెల్ఫ్లో అయితే దొరకలేదు. అండ్ ఇంకో షెల్ఫ్లో ఇది ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను. ఇది కూడా అంతే, లోహిత చిన్నప్పుడు అనమాట. చిన్నప్పుడు కాదు, లోత పుట్టకముందు. ఇది కూడా అంతే, మా అత్తగారి దగ్గర మా ఊరు వెళ్ళినప్పుడు, ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడు చెప్పాను కదా, షాప్లో క్లాత్లు అంటే షాప్ తీసేసిన తర్వాత ఉంటాయి కదా, ఆ క్లాత్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది నాకు యూజ్ అవుతుంది. అండ్ ఒకసారి చెక్ చేసుకున్నా ఎక్కడైనా గట్టిగా ఉందా లేదా చిరుగుతుందా, ఎందుకంటే కష్టపడి వర్క్ చేసుకున్న స్టిచ్చింగ్ చేసిన తర్వాత చిరిగిందంటే ఏం చేయలేను నేను. సో అందుకే ఫస్ట్ చెక్ చేసుకున్నాను అనమాట. సో ఇదైతే గోల్డ్ కాంబినేషన్లో చక్కగా ఉంది. సో ఇలాగా సెట్ అయిపోతుంది కదా అని అనిపించింది. ఇదిగోండి, సో ఇది ప్లేనే కాబట్టి నేను చక్కగా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా వేద్దాము. దానికి ఎలాగో అందులో లేదు మగ్గం వర్క్ అయితే, ఇంకా దానికి అసలు మగ్గం వర్క్ చేయలేండి. ఎందుకంటే దాని మామూలుగా స్టిచ్చింగ్ చేసినవి సరిగ్గా వేసుకోదు, ఇంకా వర్క్ చేసినవి అంత కష్టపడి చేసేవి అది వేసుకోలేదంటే ముందు నా ప్రాణం ఉసూరుమంటది అనమాట. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేద్దాం, పిల్లల డిజైన్స్ ఉంటాయి కదా అని అనుకుంటున్నాను. సో దీనికి కూడా బ్లౌజ్ పీస్ ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఈ మెరూన్ కలర్ లైనింగ్ అయితే లేదనమాట నా దగ్గర. సో అదొకటి తీసుకోవాలి లెహంగా పార్ట్కి. బాడీకి అయితే లైనింగ్ క్లాత్ని కూడా పెట్టేయచ్చు, అదన్నమాట. సో అయితే చూపించాను కదండి, మొత్తానికి ఇవన్నీ డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది వెంటనే చూపించలేను. ఎందుకంటే నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు, ఎప్పుడు ఏది స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నానో నాకు తెలియదు. ఈలోగా మళ్ళీ వేరే కస్టమర్స్ వచ్చినాయి అంటే ముందు అవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఖచ్చితంగా కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో చూపిస్తా, బట్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే డైరెక్ట్గా చూపించే కంటే కూడా అవి ముందు ఎలాగున్నాయి, నేను ఎలా చేశాను అనేది తెలుస్తుంది కదా. అండ్ దీంతో పాటు ఇంకొక శారీ ఒకటి ఉందండి, మర్చిపోయాను మీకు చూపించడం, అది అక్కడ ఉండిపోయింది, జార్జెట్ శారీ. సో నెక్స్ట్ వీడియోస్లో అయినా చూపిస్తానండి. జార్జెట్ సారీ నాకైతే భలే నచ్చింది. అది కూడా అంతే. శారీస్ నేను ఎక్కువ కట్టట్లేదు, మెయిన్గా ఇక్కడ వచ్చిన తర్వాత అస్సలు కట్టట్లేదు, ఏంటో రాజమండ్రి వచ్చిన కాంచి అదనమాట. సో దాన్ని కూడా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు. అండ్ ఇది ఇక్కడ వరకు దాన్ని ఏమంటారు, చుడీ స్లీవ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు చుడీ స్లీవ్స్ లేవన్నమాట. సో అది కూడా మీకు ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ అన్ని క్లియర్గా చూపిస్తాను. సో అదనమాట ప్లాన్ అయితే. అది ప్రస్తుతానికి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళాలి అని తెచ్చుకోవాలి అనేసి ప్లాన్. ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టూ వ్లాగ్స్కి బిఫోర్ మీకు చూపించాను కదా, గ్లో గార్డెన్ ఓపెన్ అయింది రాజమండ్రిలో అని. మేము లాస్ట్ వీక్ వెళ్ళలేకపోయాం, ఈ వీకెండ్ అయినా పిల్లల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. మేబీ ఈవినింగ్ అక్కడికి వెళ్తాం అనమాట. సో మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఈవినింగ్ అంటే 6 ఆఫ్టర్ 6 అనమాట అది. సో అదనమాట అండి. ఫైనల్గా మీకు ఇంతకీ శారీ ఏంటి అనేది గుర్తొచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, మార్నింగ్ చెప్పాను కదండి. సో ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనేసి సో వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. సో మధ్యాహ్నం వెళ్తానని చెప్పాను కదా, కాకపోతే ఎండ చూసి భయం వేసి 3:30, 4కి అట్లా వెళ్ళాను. 1 అవర్లో వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడికి అయితే ఈవినింగ్ 6:30 తర్వాత వచ్చాము. సో గ్లో గార్డెన్ అంటే నైట్ టైమే చూడడానికి ఉంటుంది కదా, ఎందుకంటే లైటింగ్ అంతా ఉంటుంది. ఇదిగోండి బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఆ రోజు మీకు చూపించాను కదా, ఓపెనింగ్ రోజు అదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఎలా అంటే పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్ అంట. దీనికి ఎదురుగా కూడా రోడ్డు వేస్తున్నారు, గ్లో గార్డెన్ ఆపోజిట్ సైడ్లో. ఏంటి ఈ మధ్యన రాజమండ్రిలో ఎక్కడ చూసినా రోడ్లు వేసేస్తున్నారు అనమాట. ఇంకో రోడ్లోంచి వెళ్దామంటే అక్కడ కూడా రోడ్లు వేస్తున్నారు. అలా తయారైంది ఏంటో తెలిసిందే కదా రాబోయేది ఏ కాలం అనేది, అందుకే అనమాట. సరే అయితే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాను, టికెట్స్ అయితే చెప్పాను కదండి, పెద్దవాళ్ళకి 30 అండ్ చిన్నపిల్లలకి 20 రూపీస్. కాకపోతే ఈ టికెట్స్ దగ్గర క్యూ ఉంది, జెంట్స్కి విడిగా లేడీస్కి విడిగా ఉంది. కానీ ఒక 15 మినిట్స్ అయినా నుంచోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ లోపల మరి ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు. ఒకసారి అక్కడ జెంట్స్కి ఇచ్చి ఒకసారి లేడీస్కి ఇచ్చి అట్లా ఇస్తున్నట్టున్నారు. సో అందుకే మా వాళ్ళిద్దరూ బాలు అండ్ మా తేజ్ గడ వెళ్ళి క్యూలో నుంచున్నారు అనమాట. మేము ఇద్దరు ఇక్కడ బయట నుంచుని చూస్తూ ఉన్నాం అంతా ఎలా ఉంది. నేనైతే వీడియో తీస్తున్నాను. అండ్ నేను అప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు అది తెచ్చుకున్నా కదా, ఏంటది ఆ సెల్ఫీ స్టిక్. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట బయటికి. దాన్ని ఎక్కడో పైన పెట్టేసా, పిల్లలకి అందిందంటే ఇరక్కొట్టేస్తారని చెప్పి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నాను. చక్కగా చేతితో పట్టుకోవడం ఎందుకు, మంచిగా తీసుకోవచ్చు కదా అని. కానీ జనాలు అందరూ వింతగా నన్ను చూడడం స్టార్ట్ చేశారు. బట్ ఇట్స్ ఓకే, అలాంటి ఏం పట్టించుకోకూడదు కదా మరి. సో అదనమాట. ఎందుకంటే నాకు దాంతో వీడియో షూట్ చేస్తే ఈజీగా ఉంటుంది. అప్పుడు కంపల్సరీ పార్క్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా కానీ అలాగే వింతగా చూస్తారనే వదిలేసాను అనమాట. మా ఆయన అన్నాడు అలాంటివన్నీ పట్టించుకోకూడదు, వీడియో షూట్ చేయాలి అనుకుంటే అంటే ఇప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, మంచిగా నీట్గా షూట్ చేసి మీకు కూడా ప్రజెంట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చాను. సో కెమెరా దానికి పెట్టేశాను కదా, చక్కగా నేను అంతా చూసుకోవచ్చు. అండ్ నా చెయ్యి ఎటు తిప్పితే అటు వీడియో అనేది రికార్డ్ అయిపోద్ది. లోపలైతే ఇలా ఉందన్నమాట. స్టార్టింగ్లో గ్లోగా ఆల్రెడీ ఇప్పుడు మీరు నేనైతే చాలా రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో, షార్ట్స్లో అన్నీ చూశాను. రాజమండ్రిలో సగం జనం కూడా ఆల్రెడీ చూసే ఉంటారు, అందుకే జనం తక్కువ ఉన్నారు. అందులోనూ మేము వచ్చింది సాటర్డే అనమాట. సాటర్డే వీకెండ్ మా బాలుకి హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చాము. సండే అయితే మేబీ ఖాళీ ఉండకపోవచ్చు. సో చూసారుగా ఖాళీగానే ఉండింది ఇప్పుడైతే. పడుకో ఏంది ఏడు అన్నేడు లోతా అది ఏది బాగా తేజ్ గడేది ఇక్కడే అన్నాడు. అరే నిన్ను ఎత్తుక్కుంటుంది చెల్లి, అదిగో అక్కడికి వెళ్ళిపోయింది. నేను లాస్ట్ మినిట్
నాకైతే అసలు గ్లో గార్డెన్ అంటే ఎలా ఉంటదనేది తెలీదండి. అప్పుడు ఓపెనింగ్ రోజు ఎవరొచ్చారో మనకి రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ వచ్చారు కదా! అప్పుడు స్పీచ్‌లో చెప్పారనమాట. 4వ గ్లో గార్డెన్ ఇండియాలో ఇది అనేసి. అసలు గ్లో గార్డెన్ అంటే ఏంటో కూడా తెలీదు నాకు. ఫస్ట్ టైం నేను ఇన్‌స్టా రీల్స్‌లో చూసి ఓహో! రాజమండ్రిలో ఇది ఓపెన్ అవుతుందా అని అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే అప్పుడు ఇంకొకటి కూడా చెప్పారు. మా చిన్నప్పుడు ఇంతమంది డెవలప్‌మెంట్ లేదు. ఎక్కడికైనా ఎళ్ళాలి బయటికి అంటే రాజమండ్రిలో ఎక్కడికైనా ఎళ్ళాలంటే గోదావరి గట్టుకి ఎళ్ళాలి అనేది. అది నిజమే కరెక్టే. ఇప్పుడైతే అలా లేదు. మంచిగా కంబల్ చెరువు పార్క్‌ని కూడా మంచిగా డెవలప్ చేశారు. దాంతో పాటు టికెట్లు కూడా పెట్టారులెండి. సో, దీనికి కూడా అంతే అనమాట. ఇంకా అక్కడక్కడ కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే ఉన్నట్టుంది లోపల. కొన్ని దాంట్లోకి అలో చేయలేదనమాట. అదిగోండి ఇక్కడ కొంచెం కట్టేశారు. మరి మేబీ ఇంకా కంప్లీట్ చేయాలనుకుంటా. కూర్చునే కుర్చీలాగా ఉన్నాయి కదా! కుర్చీలు కాదులేండి. కూర్చోవడానికి కూడా ఉన్నాయి. అవి కూడా భలే లైటింగ్స్ తోటి భలే ఉన్నాయన్నమాట. ఇంకా స్టాల్స్‌లా కూడా ఉన్నాయి. కాకపోతే అందులో ఒక స్టాలే ఓపెన్ ఉండింది ప్రస్తుతానికి. అంటే ఏమన్నా తినడానికి అన్నట్టుగా స్నాక్స్ లాగా అన్నట్టు. ఇంకా పోతే ఈ పెద్ద స్పేషియస్ కాదు. పెద్దగా అయితే లేదండి ఏమని. ఒక్కసారి చూడడానికైతే పర్వాలేదు. ఒకసారి చూస్తే ఇంక మళ్ళీ మనం రాము కూడానే. బోర్ కొడతది ఖచ్చితంగా. ఓపెన్‌గా చెప్తున్నాను. అండ్ నాకు అన్నిటికంటే మాత్రం ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడో జిరాఫీ బొమ్మ ఉంది కదా! ఇదంతా ఏంటి అంటే వరి పొలం అనమాట. వరి పొలం లాంటి థీమ్ ఇది. సో, అసలు ముందు ఏంటో అనుకున్నాను. అంటే లైట్స్ ఏమో అనుకున్నాను నుంచోబెట్టి. కానీ దగ్గరగా చూస్తే తెలిసింది ఏంటంటే మనకి వరి ధాన్యం ఉంటది కదా! సో, దానిలాగా నించోబెట్టి అదేంటిది చిన్న చిన్న లైట్స్ పెట్టారనమాట. చూడడానికి చాలా బాగుంది. దీపాలు పెడతారు కదా! కార్తీక దీపాలు అన్నట్టు అలా ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి అసలు. స్కై ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. పద ఇటు వెళ్దాం. ఇమలి ఎక్కడ ఉంది? ఎదురా అదా? అది టామ్రెండ్ అని మొహం. ఈక్ ఇక్కడ జీబ్రా, అక్కడ జిరాఫీ. ఇక్కడ రోజ్ గార్డెన్ అన్నమాట. అవన్నీ రోజెస్. ఎలిఫెంట్ ఉంటే అమ్మడుగో ఎలిఫెంట్ కనిపించదు. ఈక్ చెరుకు అటే పెళ్ళి చూద్దాం. అదిగా ఏనుగులు అనేడి ఇదిగో గోల్డెన్ ఎలిఫెంట్ అంటారు. ఇంకా చుట్టూ అంతా చూసుకుని చివరికి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జిట్ పక్కనే ఉంటాయి. మధ్యలో టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేస్తాము. అండ్ ఇంకొకటి ఈ ట్రీస్ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. పింక్ కలర్లో భలే ఉన్నాయి. ఇంకా అదంతా చూసుకుని ఇంకా వెళ్ళిపోదాం. ఇంకేముంది చాలాసేపు అయితే చూసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఇంకో ప్లేస్లో కూడా కూర్చున్నాం అనమాట. ఎంత చూసినా మనకి ఇంకేం అనిపించదు. ఒకసారి చూస్తేనే సరిపోతుంది. మళ్ళీ వెళ్ళేంత ఏం ఉండదు అనమాట. అండ్ మన ఇంటికి మన రాజమండ్రికి ఎవరైనా మన చుట్టాలు ఇంకెవరైనా వస్తే తీసుకెళ్ళి చూపించడానికి అయితే బాగుంటుంది. కానీ మళ్ళీ రావడానికి మాత్రం చాలా బోర్ కొడుతుంది. చూసిందే చూడడానికి అదన్నమాట. ఇంకా పోతే మేమైతే అంతా చూసేసాము. మా పిల్లలైతే ఇంకా ఏంటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఓన్లీ అక్కడ మధ్యలో ఇందాక ఎగిరారు కదా, అదొక్కటే వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ అయిందనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా కూర్చోడానికి ఉండింది కదా, ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువసేపు కూర్చున్నాం అనమాట. వీళ్ళు వెళ్ళి అక్కడ ఆడుకుని వచ్చారు. సో ఎంతసేపు ఉన్నా ఏం అనిపించదు. పెద్దవాళ్ళం కదా, మనకేమీ అనిపించదు. చూడడానికి అంతా చూసుకుని వచ్చేసిన తర్వాత అంత ఎక్కువ కూడా ఉండదు అనమాట చూడడానికి. బట్ ఉన్నంతలో బాగుంది. అంటే మనకి ఇక్కడ రాజమండ్రిలో అయితే ఎప్పుడూ లేదు ఇంతకుముందు ఇలాంటి ప్లేస్ అయితే కనుక. సో అదైతే బాగుండింది అనమాట. అదనమాట. ఇంకా మేమైతే మొత్తం చూసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అప్పటి నుంచి పెండింగ్ పడిపోయింది కదా, చూసేసాము. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.